తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల నుంచి సిట్ వాంగ్మూలాలు రికార్డ్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ సిట్ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నుంచి ఇప్పటికే ఫోన్ కాల్ వచ్చింది. ఆయన 2019 ఎన్నికల సమయంలో గడ్డం రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. ఆయన పాదయాత్ర, రూట్ మ్యాప్, గ్రూప్ 1 లీకేజీపై ఆయన చేసిన పోరాటం, 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజీపై పోరాటం ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఆయన కూడా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటూ సిట్ కోరింది. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిన వారిని విచారణకు పిలిచి వాళ్ళు మాట్లాడిన సంభాషణలను వినిపిస్తూ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన 618 మంది నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సిట్కు తమ వాంగ్మూలం ఇచ్చారు. మరికొందరి నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు.